కొందరు ఈ లోకంలో డబ్బే ముఖ్యమంటారు. మరికొంతమంది నలుగురి దగ్గర మంచి పేరు ముఖ్యమంటారు. ఒక తండ్రి ఒక యవ్వనస్తుని అలాగే పెంచుతున్నాడు. నలుగురి దగ్గర మంచి పేరు తెచ్చుకోమని, నలుగురికి ఉపయోగపడేలాగా ఆ యవ్వనస్తుని పెంచుతున్నాడు. అయితే ఆ యవ్వనస్తుడు కూడా మంచిగా పెరుగుతున్నాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా తండ్రికి సహాయం చేస్తూ వాళ్ళకున్న గొర్రెలను కాచుకుంటూ రోజు వెళ్ళి వచ్చేవాడు. ఒకరోజు అడవికి ఆ గొర్రెలను తోలుకుని వెళ్తే అక్కడ మేస్తూ ఉండగా యవ్వనస్తుడు చెట్టు కింద కూర్చున్నప్పుడు 2 రామచిలుకలు వచ్చి చెట్టు మీద మాట్లాడుకుంటాయి. ఏమనంటే, ఈ మనుషులు ఎంత అవివేకంగా ఉన్నారు. రోజు వారు దాటి వెళ్ళే నదిలో ఆ రాయి మీద అడుగు వేసి వెళ్తున్నారు. అయితే అది ఒక బంగారుపు రాయి అని వారు ఎప్పుడు గ్రహిస్తారు అని చెప్పి అవి మాట్లాడుకుంటాయి. అయితే ఈ మాటలన్నీ నాకు ఎలా అర్థమవుతున్నాయి అని చెప్పి ఆ యవ్వనస్తుడు ఆలోచిస్తున్నాడు. అసలు పక్షుల మాటలు నాకు ఎలా అర్థమవుతున్నాయి, ఏంటి ఇదంతా గందరగోళంలాగా ఉంది అని ఆలోచిస్తూనే లేచి అవి చెప్పిన నదికి వెళ్తాడు ఆ యవ్వనస్తుడు. అక్కడ కర్ర పెట్టి చూసినప్పుడు అది నిజంగా బంగారుపు రాయి. అది కడిగి తన తండ్రికి చూపిస్తాడు. తన తండ్రికి చూపించి ఇలా అంటాడు, తండ్రి ఇదిగో నాకు పక్షుల మాటలు అర్థమవుతున్నాయి. అవి చెప్పిన రీతిగా వెళ్ళి వెతికినప్పుడు ఈ బంగారుపు రాయి దొరికిందని చెప్పి చూపిస్తాడు. తండ్రి సంతోషిస్తాడు. ఈ మాట ఆ నోట ఈ నోట వెళ్ళి రాజుకు తెలుస్తుంది. రాజు ఆ సైన్యాన్ని పంపించి ఆ యవ్వనస్తుని తీసుకురమ్మని పంపుతారు. అయితే యవ్వనస్తుడు భయంతోనే రాజకోటలోకి అడుగు పెడతాడు. రాజును అడుగుతాడు, రాజా నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు తీసుకొచ్చావని రాజును అడిగినప్పుడు రాజు ఇలా సమాధానం చెప్తాడు, భయపడవద్దు యవ్వనస్తుడా, నీవే అపాయము చేయలేదు. నా కుమార్తెను ఒక రాక్షసుడు ఎత్తుకుని పోయాడు. ఆ కుమార్తెను ఎలా తీసుకొస్తానని ఆలోచించినప్పుడు నీకు పక్షులు మాటలు అర్థమవుతున్నాయని నేను విన్నాను. అయితే నువ్వు నాకు సహాయం చేస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేసి ఈ రాజ్యానికి అప్పగిస్తానంటాడు. రాజు దగ్గర సెలవు తీసుకుని బయలుదేరినప్పుడు 2 గుడ్ల గోపలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏమనంటే, ఆ రాక్షసుడు ఎంత క్రూరంగా అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాడు, అదిగో ఆ పాడుబడిన ఇంట్లో పెడతాడు, చిత్రహింసలు చేస్తాడు అని చెప్పి అవి మాట్లాడుకుంటాయి. అయితే ఆ గుడ్ల గోపులు మాట్లాడుకున్న దిశగానే ఆ యవనస్తుడు వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే పాడుబడిన బంగ్లా ఉంటుంది. అందులోకి వెళ్ళి చూస్తే ఒక రాక్షసుడు భయంకరంగా ఉంటాడు. వాడిని ఎదుర్కొందామని వెళ్తాడు, కానీ ఆ యవనస్తుడు వల్లకాక వెనుతిరిగినప్పుడు ఆ రాజకుమారిని చూస్తాడు. ఇక ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉండగా ఆ చెట్టుపైనే ఉన్న 2 పిచ్చుకలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. చూడు, ఆ రాక్షసుడు ప్రాణము ఆ పైన బంగ్లాలో ఉన్న ఆ చిన్న గదిలో ఆ చిలకలో ఉన్నాయన్న సంగతి యవనస్తుడు తెలిస్తే ఎంత బాగుండు అని చెప్పి మాట్లాడుకుంటాయి. అయితే ఆ బంగ్లా పైకి ఎక్కి ఆ గదిలో ఉన్న చిలకను చూస్తాడు ఈ యవనస్తుడు. ఆ చిలకను పట్టుకుని రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు, బెదిరిస్తాడు. ఎంతో ప్రాధేయపడతాడు రాక్షసుడు. భయపెట్టడానికి చూస్తాడు, కానీ యవనస్తుడు భయపడ్డు. ఆ చిలకను చూపించి ఆ చిలక ద్వారానే ఆ రాక్షసుని హతమార్చి ఆ యవనస్తుడు ఆ రాజకుమారుని తీసుకుని రాజకోట దగ్గరకు బయలుదేరతాడు. దూరం నుండే రాజు కుమార్తె రావడం చూసి ఎంతో సంతోషపడతాడు. రాజకోట అంతా కూడా సంతోష గానాలు వినపడతాయి. తండ్రి ఆ కుమార్తెను చూసి సంతోషంతో హత్తుకొని కన్నీరు కార్చుతాడు. అయితే యవనస్తుడికి ఇచ్చిన మాట ప్రకారమే ఆ రాజకుమార్తెను ఆ యవనస్తుడికిచ్చి ఘనంగా వివాహం చేస్తాడు. అలాగే ఆ యవనస్తుడు జ్ఞానానికి, తెలివికి, మేధస్సుకు ఆ రాజు సంతోషించి ఆ రాజ్యాన్ని రాజుగా ప్రకటిస్తాడు ఆ రాజు. చూసారా కథలోని నీతి? జ్ఞానం ఎప్పుడూ గొప్పదే.